ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ పనులను ఆ రెండవ ఆజ్ఞయు దాని వంటిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ సన్నివేశం ఏంటంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడిగితే ప్రభు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇక రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే రెండు విషయాలు మరి చెప్పి ధర్మశాస్త్రం అంతా వీటిపైనే ఆధారపడిందనే సత్యాన్ని ప్రభువారు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. లేవి 19:18 కూడా అదే మాటలు రాయబడి, రెండవ ఆజ్ఞ గురించి రాయబడి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే సత్యాన్ని ఇక్కడ కూడా రాయబడింది. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం కూడా మనం గమనిస్తే, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపన్నది రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. మరి ఒకటే ఒకటి ఆజ్ఞ, అదేంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మొట్టమొదటి నీ దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాన్ని ఇంతకు మించినటువంటి క్రొత్త ఆజ్ఞకి మరి ఏమీ లేదయ్యా అని చెప్పని ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడితో ప్రభువు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. లోకాసు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో కూడా అవే మాటలు చెప్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమ పనులు నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ పనులు వ్రాయబడి ఉన్నదని చెప్పిన. ఇక్కడ కూడా అవే మాటలు, ప్రభువును ప్రేమించాలి పూర్ణ హృదయంతో, రెండోది మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. చూసారా, ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైపోయిందని ఇక్కడ కూడా మరి గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఇక్కడ మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించేవారగుదురు. ఇక్కడ మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని లేకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చారంటే మీరు బాగుగా ఉన్నవారే అని చెప్పి ఇక్కడ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక వ్యక్తి ప్రభువులో బాగున్నాడు అంటే, విశ్వాసంలో స్థిరుడుగా ఉన్నాడు, ప్రభువు తగినట్టుగా జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, దానికి సూచన ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమ కలిగి తను ప్రేమించుకున్నట్టే పొరుగువాన్ని కూడా ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. నిష్పక్షపాతంగా ఎలా మరి అందరినీ కూడా హృదయంలో కోపం ఉంచుకోకుండా ప్రేమపూర్వకంగా ప్రేమించటమే దేవుని నీతిని మనం నెరవేర్చడం అని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఉదయకాలం వాక్యం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మరి గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానం చేసే మొదటి మాట, తండ్రి వీరేమి చేయొచ్చు వెలుగురు గనక వీరిని క్షమించమని తను బాధిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసిన ప్రేమామయుడు. వారి క్రీస్తు యేసు కలిగి నీ మనసు మీరును కలిగి ఉండని అని ఫిలిప్పీ 2:5 చెప్పినట్టుగా అటు ప్రేమను మనం కూడా ధరించుకుందాము. ప్రభువు వలె అందరినీ ప్రేమించి ప్రభువును పోలి లోకంలో జీవించి క్రీస్తుని లోకానికి పరిచయం చేద్దాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన. ప్రేమగానే తండ్రి, ఉదయకాలం వాక్య వినబడేలను దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో నీ వాక్యం ఫలించడానికి సహాయం చేయండి. ఏదైనా మెడుచున్న మార్గాల్లో చేస్తున్న పనిపాట్లని కృపతోడు ఉంచండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకునే బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన ఆశీర్వాదం దీవెన సమృద్ధి కలుగు చేయండి. చదువుకునే బిడ్డకి జ్ఞానం దయచేయండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. ప్రతి వారి అవసరకరమైన నామలో తీర్చమని, ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నా సమస్య నుంచి వారికి విడుదల దయచేసి ప్రతి వారి హృదయ వాంఛలు మీ నామలో తీర్చమని, ఎదురు దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.